సో ఒకసారి హెడ్లైన్స్ చూద్దామండి మనం ఆదాబ్ హైదరాబాద్లో. సమాజం శాంతి ఆనందంతో ఉండాలి, కొత్త ఆశలతో కొత్త ఏడాదిలోకి ప్రవేశం. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు, ప్రధాని మోడీ గారు. ఇక సందడిగా లోక్ భవన్ గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుభాకాంక్షల కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మంత్రులు. ఎట్ హోమ్ మీద కార్యక్రమం జరిగింది కదా అక్కడ, అదేనా? ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నారు, రాజకీయ మనుగడ కోసం జల వివాదం తెరపైకి తీసుకొచ్చారు. కేసీఆర్ హరీష్ రావు సంతకాలు బయట పెడతా, కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడతారు. తెలంగాణ నీటిని వాడుకోలేని దుస్థితి నెలకొంది. అసెంబ్లీలో ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. మీడియా సమావేశంలో కీలక విషయాలు చెప్పిన ముఖ్యమంత్రి గారు. న్యూ ఇయర్ కిక్లో తెలంగాణ ఎక్సైజ్ శాఖ అంట మొత్తం ఇండియా మొత్తం ఫుల్ తాగారంటండి నిన్న. తాగుడంట. 2025 డిసెంబర్లో 5,102 కోట్ల మద్యం విక్రయాలు. రాష్ట్ర ఎక్సైజ్ చరిత్రలో ఇది అత్యధికం. అందరూ చప్పట్టు కొట్టుకొని మళ్ళీ తాగండి, తాగి సావండి అంతా. 2025 పోలిస్తే 1,300 కోట్లకు పైగా లిక్కర్ సేల్స్ అంటండి. ఓ పక్కన ఇది, ఓ పక్కన వైన్ షాప్ ఉంటుంది. వైన్ షాప్కి దాటి వెళ్ళగానే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు జరుగుతూనే ఉంటాయి. అవి అంతేని ఇవి అంతేని దాదాపుగా గట్టిగానే తాట తీశారు. ఇక్కడ కూడా ఎంతమంది మొత్తం మీద 2,731 మంది దొరికిరంటండి. ఇదేంటి ఓన్లీ హైదరాబాద్లోనా అనుకుంటా. ఓన్లీ హైదరాబాద్ మన ఈ సిటీ జిహెచ్ఎంసీ లిమిట్స్లో కావచ్చు. జిహెచ్ఎంసీ లిమిట్స్లో 2,731 మంది దొరికారంట. వీళ్ళని తాట తీయాలి, వీళ్ళని మాట్లాడదాం దాని గురించి. ఉన్నతమైన ఆలోచనతో మొదలైన నుమాయిష్ కితాబ్ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సో నిన్నటి నుంచి ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యి ఉందండి. అండర్ వరల్డ్ డాన్ ఇంట్లో ఈడీ దాడులు, మనీ లాండరింగ్ కేసులో ఇందర్జిత్ సింగ్ ఇంట్లో విస్తృత సోదాలు, ప్రభుత్వానికి లెక్క చూపని బంగారం వజ్రాలు నమోదు చేశారంట ఉన్నాయంట. దాంట్లో క్యాలెండర్లు మారుతున్నా ప్రజల బతుకు మారట్లేదు. గత 10 సంవత్సరాల్లో మారిన క్యాలెండర్లు అప్పుడేం మారిపోయిందో ప్రజల బతుకు. మీ హయాంలో కూడా క్యాలెండర్లు మారింది సార్, 10 ఏళ్ళు. అప్పుడేమైందో సార్ మళ్ళీ. ఫ్యూచర్ సిటీతో కొత్త జిల్లాలకు ఛాన్స్ అంటండి. కసరత్తు మొదలుపెట్టిన ప్రభుత్వం. గ్రేటర్ పరిధిలో జిల్లాల విభజన. భారీ ఉగ్రకుట్ర రాజస్థాన్లో కలకలం రేపిన ఘటన. పెద్ద స్థాయిలో బాంబు పేలులకు ప్లాన్. పోలీసుల అప్రమత్తంతో తప్పిన ముప్పు. 150 కేజీల అమ్మోనియం నైట్రేట్ అంటండి. కొత్త సంవత్సర వేడుకల్లో విషాదం నింపిన ఘటనలు. హైదరాబాద్లో బిర్యానీ తిని ఒకళ్ళు మృతి. న్యూజిలాండ్ స్విస్ హోటల్లో పేలిన 40 మంది మృతి. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పలువురు. ఎందుకు బిర్యానీ తిని చచ్చిపోయాడు? ఒకసారి ఇవి మనకి ఆదాబ్ హైదరాబాద్లో పూర్తిగా కనపడుతున్న డీటెయిల్స్.